హలో యువర్స్, వెల్కమ్. ఉప్పు, కారం, చింతపండు రసం, అలాగే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసేద్దాం. ఇప్పుడైతే మన ఆనియన్స్ ఫ్రై అయ్యి టొమాటో, పచ్చిమిర్చి, బెండకాయ వేసేసుకుందామండి. టొమాటో, పచ్చిమిర్చి, బెండకాయ వేసేద్దాం. ఓకేనండి, బెండకాయ టొమాటో ఫ్రై అయిపోయినాయండి. చూడండి, ఇప్పుడైతే అండి చామదుంపలు అండి, కారం 2½ స్పూన్స్ వేస్తానండి. ఇది పులుసు రెసిపీ కదండి, ఎక్కువ పడుతుంది. 2½ స్పూన్స్ కారం, అలాగే ఉప్పు రుచికి సరిపడా, అలాగే పసుపు బాగా కలిసిపోయిందండి. ఉప్పు, కారం, పసుపు బాగా కలిసిపోయిందండి. ఇప్పుడైతే మనం చింతపండు రసం వేసేద్దాం. నేను నిమ్మకాయ అంత సైజు చింతపండు రసం తీసుకున్నానండి, నిమ్మకాయ అంత. ఓకే ఫ్రెండ్స్, చామదుంపల పులుసు రెసిపీ నేనైతే ఎలా చేస్తానండి. ఇది ఒక 15 మినిట్స్ మనం లీడ్ పెట్టేసి తర్వాత చూపిస్తానండి. మళ్ళీ మీకు కుక్ చేద్దాం. వావ్, నేనైతే ఇలా చేస్తానండి. ఇది కుక్ అయిపోయింది. టేస్ట్ చూసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉందండి, చాలా బాగుంది. దీన్ని రీక్యాప్ మళ్ళీ రీక్యాప్ చెప్పేస్తున్నానండి. నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత దాంట్లో ఆనియన్స్ వేయించాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో, పచ్చిమిర్చి, బెండకాయ వేసి ఫ్రై చేశానండి. తర్వాత ఉడికించి పీలు తీసుకొని చామదుంపలను వేసి ఉప్పు, కారం, చింతపండు రసం, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఆ రసం వేసానండి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా కుక్ అయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాన్ వెజ్ తినని రోజుల్లో సేమ్ మనకు ఫిష్ కర్రీలా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.